ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేషనల్ యూపీఎస్సీ లెవెల్ నుంచి మొదలు పెడితే మన ఆర్ట్ ఎగ్జామ్ వరకు ఇంకా కింది స్థాయి ఉద్యోగాల వరకు ఏ ఉద్యోగమైనా కానీ మనము సిలబస్ పట్టాలి, జాబ్ కొట్టాలి. సిలబస్ పట్టాలి, జాబ్ కొట్టాలి. అర్థమైందా? సిలబస్ అవపోసన చేయాలి. ప్రతి ఒక్క అంశం నీ మైండ్లో స్టోర్ అయి ఉండాలి. మీకు విషయం తెలుసో తెలియదో, సిలబస్లో ఉన్న అంశాల నుంచే మనకి మినిమం 5 మార్కులు అడుగుతారు మనకి సిలబస్లో ఉన్న పదాల గురించి. నమ్ముతారా మీరు? ఇట్స్ రియల్లీ ట్రూ అండి. అది నిజం. అది సిలబస్లో ఉన్న అంశాల నుంచే మనకి 5 మార్కులకి క్వశ్చన్స్ పడతాయి. సిలబస్లో ఉన్న యూజ్ చేసిన పదాల నుంచే 5 మార్కులు క్వశ్చన్స్ పడతాయి అనే విషయం మీరు గ్రహించాలి. అర్థమైందా? ఓకే. సో కాబట్టి నేను చెప్పే అంశం ఏంటంటే, మై డియర్ స్టూడెంట్స్, సిలబస్ని మీరు అవపోసన చేయాలి. అదొక్కటే మెయిన్ కావాల్సింది. దాని తర్వాత మీరు ఏం చేసినా కానీ మీకు ఆటోమేటిక్గా నేను చెప్పే ప్రతి ఒక్క అంశం కూడా మీ మైండ్లో స్టోర్ అవుతూనే ఉంటుంటుంది అనమాట. సిలబస్లో లేని అంశం మీరు చదవాలి, గుర్తుపెట్టుకోలేదనుకో, నేను ఎక్కడ చెప్తున్నా, ఏ సబ్జెక్ట్ గురించినా చెప్తున్నా, ఏ టాపిక్ గురించి చెప్తున్నా అనేది మీకు మైండ్లో ఒక క్వశ్చన్ లాగా మిగిలిపోతుంటుంది అనమాట. సో దాట్ యూ మస్ట్ అండర్స్టాండ్ ద సిలబస్ ఆఫ్ ది కాన్సెప్ట్స్. సిలబస్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏమున్నాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక క్వశ్చన్, ఎంతమంది మీరు నోట్బుక్స్ పెట్టిరు? ఫస్ట్ క్వశ్చన్, స్పైరల్ బైండింగ్ అని చెప్పిన. స్పైరల్ బైండింగ్ నోట్బుక్ ఎంతమంది పెట్టిరు? ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఒకసారి నాకు గ్రూప్లో పెట్టండి, మెసేజ్ పెట్టండి. నాకు వాట్సాప్ గ్రూప్లో పర్సనల్గా నాకు ఎంతమంది మీరు నోట్బుక్ పెట్టిరు, మీరు క్లాసెస్ నోట్ చేసుకోవడానికి ఎంతమంది నోట్బుక్ పెట్టిరు నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. నాకు ఫోటోలు తీసి పెట్టండి తొందరగా. మీరు తొందరగా ఎంతమంది దగ్గర తొందరగా ఇమీడియట్లీ. ఒక్కరు మెసేజ్ పెట్టలే. కొన్నరా లేదా అసలు? అశ్విని గారు, మహమ్మద్ అఫ్రోజు, హరికృష్ణ గారు, నాగమణి గారు. ఓకే, హరికృష్ణ గారు, గుడ్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి. అమ్మ, నా రిక్వెస్ట్ ఏంటంటే, సమ్ ఆఫ్ ది క్లాసెస్ హూ ఆర్ బై ద క్లాసెస్, మన క్లాసెస్ ఎవరైతే క్లాసెస్ తీసుకున్నారో, మన క్లాసెస్ తీసుకున్న వాళ్ళు, ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు, ఇప్పుడు లైవ్ సెషన్ జరుగుతుంది. మాకు ఎగ్జామ్ అప్పుడు మళ్ళీ లైవ్ క్లాసెస్ పెట్టండి సార్ అంటే నేను పెట్టను. మళ్ళీ ఎవరైతే లాస్ట్ 3-4 months నుంచి తీసుకున్నారో వాళ్ళందరూ కూడా 6 months బిఫోర్ వరకు ఉన్న 6 months వరకు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు లైవ్ క్లాసులు వినడానికి దే ఆర్ వెల్ ఎలిజిబుల్ అనమాట. కాబట్టి మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే లైవ్, నేను అన్ని గ్రూప్లో ఫార్వర్డ్ చేసినా ఈరోజు మళ్ళీ స్పెసిఫిక్గా ఒక్కొక్క పర్సన్కి కాల్ చేసి చెప్తా. లైవ్ క్లాసులు జరుగుతున్నాయి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఇస్ మోస్ట్. ఆఫ్లైన్ ఎట్లా ఉంటుందో మీకు అదే విధంగా క్లాసెస్ ఉంటాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్లైన్ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయో లైవ్ క్లాసెస్, ఎందుకంటే నేను క్వశ్చన్ అడుగుతున్నా, మీ దగ్గర నుంచి ఆన్సర్ రాబడుతున్నా, ఆన్సర్ వచ్చినాక నేను నెక్స్ట్ దానికి పోతున్నా. అవునా? ఇది ఈక్వల్ టు ద లైవ్ సెషన్, లైవ్ ఆఫ్లైన్ సెషన్. ఆఫ్లైన్లో ఏ విధంగా క్లాసెస్ ఉంటాయో అదే విధంగా క్లాసెస్ తీసుకోబడతాయి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఆన్లైన్ అంటే ఎక్కడో ఉంటాడు సార్, మేము ఎక్కడ ఉంటాం అనే విషయాన్ని మీరు గ్రహించొద్దు, అనుకోవద్దు అట్లా. పక్కా ఇది ఈక్వల్ టు ద ఆఫ్లైన్ క్లాసెసే. అవునా? నేను ఒకటి అడిగిన అనుకో,
మీరు అక్కడ వేరేదేదో సమాధానం పెట్టిరు అనుకో, ఇప్పుడు నోట్బుక్ ఉందా అని అడిగిన, ఏమని చెప్పారు మీరు? ఉంది సార్ అని మెసేజ్ పెట్టిరు. ఒకవేళ నోట్బుక్ లేకపోయినా ఉందని పెట్టిరు అనుకో, ఇక మిమ్మల్ని మీరు ఫూల్ చేసుకున్నట్లు లెక్క. ఏం సార్ ఇట్లా మాట్లాడుతుందంటే, అవును ఇట్లనే మాట్లాడతాను, నేను, అవునా కదా? మనం పని చేయాలి, పని చేస్తేనే, హార్డ్ వర్క్ చేస్తేనే మనకి ఏదైనా మనం సాధించగలుగుతాం. కానీ పైన చేస్తామంటే వద్దు, అది సెట్ అవ్వదు. అది మనం చేయాలి, పని చేయాలి. మనం గంట సేపు ఈరోజు మీరు క్లాస్లో స్పెండ్ చేస్తున్నారంటే, నేను గంట సేపు టైం స్పెండ్ చేస్తున్నానంటే నాకు చాలా విలువైంది ఆ గంట. అదేవిధంగా మీకు కూడా చాలా విలువైంది. కాబట్టి ఈ గంట అవర్ని, ఈ 1 అవర్ని మీరు చాలా యూస్ఫుల్గా ఉపయోగించుకోవాలి. కాబట్టి వాల్యుబుల్ ఉండాలి. ఏదైనా మనం పని చేసినా, అర్ధగంట చేసినా, గంట చేసినా, మనం చేసే పని చాలా విలువతో కూడుకున్నది. కాబట్టి దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి మనం. కాబట్టి నేను చెప్పిన అంశాలను ఫాలో అప్ చేయండి ఖచ్చితంగా. ఓకేనా? రైట్. మీరు చేస్తారు, నాకు తెలుసు, మీరు మంచివాళ్ళు, మంచి విద్యార్థులు మీరు. ఐ నో మై స్టూడెంట్స్ ఆర్ ద బెస్ట్ స్టూడెంట్స్. ఓకే, రైట్, వెల్, గుడ్. సో స్పైరల్ బైండింగ్ పెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు కూడా తెచ్చుకోకపోతే రేపైనా తెచ్చుకోండి, నో ఇష్యూ. సో నా ఇప్పుడు సిలబస్ స్పైరల్ బైండింగ్లో నేను చెప్పే అంశాల గురించి జనరల్ స్టడీసు ఎక్కడెక్కడ మాట్లాడుతున్నో దాన్ని కూడా మీరు నోట్ చేసుకోండి. సిలబస్ అని పెట్టుకొని, సిలబస్ అనాలసిస్ అని చెప్పి హెడ్డింగ్ పెట్టుకొని మీరు సిలబస్ అనాలసిస్ అని నోట్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకేనా? ఓకే, మధు గారు, ప్లీజ్ జాయిన్ క్లాస్ విత్ లైవ్ క్లాస్ ఆప్షన్ అండి. మన యాప్లో, చిరంజీవి ఎడ్యుకేషన్ యాప్లో మనకు అక్కడ ఆప్షన్ ఏమని ఉంటుందంటే, మధు గారు ప్లీజ్ జాయిన్ త్రూ ది సమ్మర్ బ్యాచ్ కోచింగ్ క్లాసెస్ అని ఒక కోర్స్ క్రియేట్ చేసినాం మనం. ఓకేనా? దాంట్లో మీరు లైవ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? రైట్ అండి, రైట్. సో దాన్ని అనాలసిస్, దట్ సిలబస్ అనాలసిస్ ఆఫ్ గురుకుల ఆర్ట్ టీచర్, గురుకుల ఆర్ట్ టీచర్స్, రైట్. సో దిస్ ఇస్ ఈరోజు మనం ఏం చెప్పుకుంటున్నాం? సిలబస్ అనాలిసిస్ గురించి చెప్పుకుంటున్నాం. దీంట్లో మీకు ఆల్రెడీ ఆల్రెడీ జిఎస్ ప్లస్ ఆర్ట్ అని చెప్పుకున్నాం. మనకి జిఎస్కి లాస్ట్ టైము 15 నుంచి మనకి 20 మార్క్స్ మధ్యలో వచ్చినాయి క్వశ్చన్స్, మనకి క్వశ్చన్స్ వచ్చినాయి. ఇక్కడ ఆర్ట్కి 80 to 85% మనకి స్కోర్ రావడం జరిగింది, క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఇక్కడేమో 15 to 20% మార్క్స్ అడిగితే ఇక్కడ 80 to 85% మార్క్స్ అడిగిండు. టోటల్ మనకి 100 మార్క్స్ అనే విషయం మీకు చెప్పిన ఆల్రెడీ. నిన్న ఒకవేళ నోట్ చేసుకోకపోతే ఇప్పుడు నోట్ చేసుకోండి అమ్మా. ఎవరైతే నిన్న నోట్ చేసుకోలేదో ఈరోజు నోట్ చేసుకోండి. సో ఓవరాల్గా మనకి 100 మార్కులకి మనకి క్వశ్చన్ టోటల్ ఎంటైర్ పేపర్ అనమాట. సో దాట్ ఇక్కడ మనకి ఇది ఫస్ట్ సెషన్, ఇది రిటర్న్ ఎగ్జామ్, ఇది రిటర్న్ టెస్ట్ అని అంటాం మనం. రిటర్న్ టెస్ట్, దీన్నే మనం సిబిటి అని అంటున్నాం. ఎట్లా మనకి ఇది హ్యాండ్ తోటి మనకి క్వశ్చన్ పేపర్ మీద బబుల్ చేయడం కాదు, మనం ఎట్లా బబుల్ చేస్తాం దీన్ని, సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట. కంప్యూటర్ దగ్గర కూర్చొని మనకి వాళ్ళు ఓపెన్ చేస్తారు, క్వశ్చన్స్ 1 by 1 క్వశ్చన్ మనకు ఓపెన్ చేస్తారు, మనం చదువుకుంటూ ఆన్సర్ చేసుకుంటూ పోవాలి. అది సేమ్ మన కోర్స్ క్రియేట్ చేసినాం, మన దాంట్లో ఉంది. ఆ క్వశ్చన్స్ అన్ని మీరు సేమ్ అదే సిబిటి మెథడ్లోనే మనం కోర్స్ ఒకటి లాంచ్ చేసినాం అనే విషయాన్ని ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో దట్ నెక్స్ట్ మనకి ఇది ఫస్ట్ సెషన్, ఫస్ట్ లెవెల్ అనమాట, ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్. ద సెకండ్ లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఏంటంటే, second level of examination is that skill test అని మనం చెప్పుకుంటాం. సో ఈ స్కిల్ టెస్ట్ అనేది మనకి ఒక నిమిషం సార్. సో మనకి స్కిల్ టెస్ట్ అనేది మనకి సెకండ్ లెవెల్ టెస్ట్. ఇది మనకి 25 మార్క్స్కి ఉందన్నమాట. సో ఈ 25 మార్క్స్కి మనకి క్వశ్చన్స్ ఒకటే టెస్ట్ ఉంటుంది. ఇది ఆ టెస్ట్ ఏందనేది మనం నెక్స్ట్ లెవెల్లో మనం డిస్కషన్ చేద్దాం, విల్ బి డిస్కస్ లేటర్. బట్ ఇది మనం దీని గురించి పక్కన పెడదాం, ఎందుకంటే మనకి ఫస్ట్ సెషన్ ఇది అయిపోయినాకనే సెకండ్ సెషన్ అండి, అవునా? ఫస్ట్ సెషన్లో మనకి ఓన్లీ
దట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ పెడతాడు. దాంట్లో మనకి క్వాలిఫైడ్ అయితేనే ఫైనల్ లిస్ట్ తీస్తాడు. 1:2 రేషియో తీస్తాడు. ఒక పోస్ట్కి ఇద్దరిని సెలెక్ట్ చేస్తాడు. ఆ ఇద్దరిని సర్టిఫికేట్ వెరిఫికేషన్ తీసుకొచ్చి అక్కడ సర్టిఫికేట్స్ ఆధారంగా వాళ్ళని 1:2 రేషియోలో ఒక లిస్ట్ అవుట్ చేస్తాడు. టాప్ స్కోర్స్ని లిస్ట్ అవుట్ చేసి మనకి సెకండ్ టెస్ట్ పెడతాడు. ఏంటిదంటే అదే మనం స్కిల్ టెస్ట్ అన్నాం. ఈ స్కిల్ టెస్ట్ 25 మార్క్స్కి పెడతాడు. ఆర్ట్ వాళ్ళకి ఆర్ట్ ఆధారంగా ఉంటుంది, క్రాఫ్ట్ వాళ్ళకి క్రాఫ్ట్ ఆధారంగా ఉంటుంది. సో దీంట్లో వచ్చిన మార్క్స్ని ఈ రిటర్న్ టెస్ట్లో వచ్చిన మార్క్స్ని ఆధారంగా 100 + 25 ద టోటల్ ఈజ్ 125 మార్క్స్ అనమాట. సో 125 మార్క్స్కి మనకి ఎన్ని మార్కులు వస్తాయో ఆ మార్కుల ఆధారంగా దే విల్ గివ్ ద ఫైనల్ లిస్ట్. అవునా, ఫైనల్ లిస్ట్ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, 125 టోటల్ ఎంటైర్ 125 మార్క్స్కి ద టాప్ స్కోర్ ఎంత ఉంటుందో అక్కడ నుంచి మనకి ఓపెన్ తీస్తాడు. ఫస్ట్ ఓపెన్ తీసినాక దాని రిజర్వేషన్ వైజ్గా దట్ కట్ ఆఫ్ హారిజంటల్ మెథడ్లో మనకి రిజర్వేషన్ వైజ్గా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకేనా, ఇది ద సెలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ది దట్ యునో మన పోస్ట్ల గురించి వీటికి సంబంధించింది. దట్ మీకు ఒక అవగాహన అనేది ఉండాలి. మనకి ఒక బేసిక్ ప్రిన్సిపల్స్ అండి ఇవన్నీ కూడా. యూనో ద బేసిక్ ప్రిన్సిపల్స్ ఇవన్నీ మనకి ప్రిపరేషన్లో భాగంగానే. ఇది ఏ ఎగ్జామ్ని మన తెలంగాణ స్టేట్స్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మనకి మొదలు పెడితే ఏ రిక్రూట్మెంట్ బోర్డ్ అయినా కానీ ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్స్కి నిర్వహించే ఇది ద సెలక్షన్ ప్రాసెస్ ఈ విధంగానే ఉంటుందన్నమాట. బట్ ఈ ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ అయితే వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ వరకు అయితే మనకి గురుకులాకి సంబంధించిన ఆర్ట్ టీచర్ సంబంధించిన ఇది. క్రాఫ్ట్ కూడా ఇంతే సేమ్ అండి. క్రాఫ్ట్ కూడా ద సేమ్ ఇలానే ఉంటుందన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ మ్యూజిక్ ఆల్సో ద సేమ్ వే. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? రైట్. నౌ ఇంకొక అంశం ఏంటంటే మనకి ఇక్కడ సిలబస్లోకి వెళ్ళే ముందు మీకు ఒక 3 క్వశ్చన్స్ మీ ముందు పెడతాను నేను. ఆ 3 క్వశ్చన్స్ తర్వాత దెన్ విల్ గో టు ద 3 క్వశ్చన్స్ మీ ముందు పెడతాను. దీని తర్వాత మీకు చెప్పిన ప్రతి క్లాస్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఒక 3 క్వశ్చన్స్ గురించి మనం డిస్కషన్ చేద్దామని చెప్పిన. ఇస్ ఇట్ క్లియర్? సో లాస్ట్ టైం నేను అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతారా? ఏమేమి క్వశ్చన్స్ అడిగినా ఒక 2 minutes మనం దాని గురి పైన రివ్యూ చేద్దాం. ఇస్ ఇట్ క్లియర్? రైట్. సో మీ క్వశ్చన్స్ అడిగిన క్వశ్చన్స్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ ఏందో నాకు చెప్పండి మీరు ఇప్పుడు. వెయిట్ ఐ విల్ షో యూ దట్ మొన్నకి లాస్ట్ సెషన్లో మీకు ఒక 3 క్వశ్చన్స్ అడిగిన. రైట్. సో నాకు ఇక్కడ ఈ క్వశ్చన్లో నౌ దిస్ క్వశ్చన్ కెన్ యూ ఆన్సర్ మీ దిస్ ఇమీడియట్లీ దట్ ద పోస్చర్ ఆఫ్ శివ ఇన్ ద స్కల్ప్చర్ ఆఫ్ శివ ఆఫ్ చోళా పీరియడ్. దీని ఆన్సర్ చేయండి తొందరగా. విచ్ ఈస్ ద రైట్ ఆన్సర్? తొందరగా చేయాలి. మధు గారు, ఆర్ యూ జాయిన్ ఇన్ క్లాస్ అంటే మీకు అర్థమైంది అనుకుంటాను. మధు గారు, ఆర్ యూ జాయిన్ ఇన్ క్లాస్? ఓకే, సో రైట్. అంటే మీరు కోర్స్ తీసుకున్నది మీరు ఎక్స్పైర్డ్ అయిపోయిందండి మీ కోర్సు? యువర్ కోర్స్ ఎక్స్పైర్డ్? మీ కోర్స్ ఎక్స్పైర్ అయిందా? సరే, ఓకే, విల్ డిస్కస్ ఇట్ లేటర్. మధు గారు, కెన్ యూ కాల్ మీ ప్లీజ్ ఆఫ్టర్ సమ్ టైమ్ ఆఫ్ దిస్ క్లాస్? ఓకే, లేదా మీకు వాయిస్ వినపడ్డా దెన్ యూ కెన్ లిజన్ ద వాయిస్. అదర్ మీకు వీడియో చూడగలిగితే వీడియో చూడండి, దెన్ విల్ డిస్కస్ ఇట్ లేటర్ డెఫినెట్లీ. జస్ట్ కాల్ మీ ఆఫ్టర్ సమ్ టైమ్. ఓకే, కెన్ యూ ఆన్సర్ దిస్? నాగమణి గారు, దట్ 3 is the పద్మాసన అన్నారు. అండ్ రాజన్న ఇస్ రైట్, 3 is the పద్మాసన. అండ్ హరికృష్ణ గారు అతిభంగా. నెక్స్ట్ అందరూ ఆన్సర్ చేయాలి నాకు ఇమీడియట్లీ. తొందరగా అమ్మా, తొందరగా. మహమ్మద్ అఫ్రోజ్ ఆన్సర్ మీ ఇమీడియట్లీ. తొందరగా. ఓకే, దిస్ ఈజ్ ద శివ ఇన్ ద స్కల్ప్చర్ ఆఫ్ ద శివ ఆఫ్ చోళా పీరియడ్.
శివ అనే పొచర్ ఏ విధంగా ఉంటుంది మనకి మామూలుగా సింపుల్గా వీ కెన్ జస్ట్ సీ దస్. ఇక్కడ చూడండి, దట్స్ శివ పొచర్ ఏ విధంగా ఉంటుందని చూసినట్టయితే మనకి యూనో ఈ విధంగా కూర్చొని ఉంటాడండి. అవునా? కూర్చున్న పొజిషన్ ఈ విధంగానే ఉంటుంది. డిడ్ యూ అబ్జర్వ్ ఎనీవన్ అబ్జర్వ్ దిస్? కూర్చున్న పొజిషన్ అనేది ఈ విధంగా ఉంటుందనేది మనకి గుర్తుపెట్టుకోవాలి. మనం కూర్చున్న పొజిషను మనకి ఏ విధంగా ఉంటుందనేది మనము యూనో గుర్తు తెచ్చుకోవాలి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. అవునా? శివుడు కూర్చున్న విధానం, ఒక కాలు కింద పెడతారు, ఒక కాలు ఆయన కింద పెడతాడు కూర్చొని, ఒక కాలు పైన ఉంటుంది, ఇట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ పార్వతి ఉంటుంది. అండ్ అవునా, పార్వతి ఉంటుంది ఇక్కడ. అవునా? నో వై షుడ్ ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఆల్? సింపుల్గా మీకు నేను చెప్పి వదిలేయచ్చు, ఆన్సర్ చెప్పి వదిలేయచ్చు, ఒక ఆన్సర్ ఇచ్చి వదిలేయచ్చు. బట్ అట్లా చెప్తే ఏమైందంటే మీరు ఆన్సర్ చదువుకుంటే ఎగ్జామ్లో రాయలేదు, గుర్తుండదు, గుర్తు రాదు కూడా. ఓకేనా? బట్ ఈ డ్రాయింగ్స్ వేసి ఇది అనలిటికల్ అనాలిసిస్ ఎందుకు చేస్తున్నానంటే మీకు డిస్కషన్ అనాలిసిస్ అనేది మీకు సబ్జెక్టు మీ మైండ్లో కూర్చుంటుంది, స్టోర్ అయి కూర్చుంటుంది. ఓకేనా? అందుకోసమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈ కూర్చున్న పద్మాసనంలోనే కూర్చున్నట్టుగా వాళ్ళు శివ పార్వతి ఎప్పుడు కూడా మనకి స్టాండింగ్ పొజిషన్ ఉంటుంది, స్టాండింగ్ పొజిషన్ కూడా ఉంటుంది. బట్ కానీ మనకి ఎక్కువగా సిట్టింగ్ పొజిషన్లోనే వీళ్ళిద్దరూ శివ అండ్ శివుడు అండ్ పార్వతి వీళ్ళిద్దరు కూడా కూర్చున్న పొజిషన్లో మనకు కనిపిస్తారు ఎప్పుడు కూడా. అవునా? సో దట్ ఇక్కడ అతిభంగ అంటున్నాడు, అండ్ సమభంగ అంటున్నాడు, అండ్ పద్మాసన అంటున్నాడు, త్రిభంగ అంటున్నాడు. దట్ త్రిభంగ ఇస్ త్రిభంగ అనే ఆన్సర్లో మనకు గమనించినట్టయితే త్రిభంగ అనేది మనకి ద చోళా పీరియడ్ నటరాజ, విచ్ ఈస్ ద చోళా పీరియడ్లో మనకి నటరాజ స్టాచ్యూ ఏదైతే ఉందో ఈ స్టాచ్యూలో మనకి త్రిభంగాలో ఆయన నాట్యం చేస్తున్నట్టు ఉంటుంది అనమాట. ఓకేనా? మనకి ఈ నాట్యం చేస్తున్నట్టు ఏదైతే స్టాచ్యూ ఉంటుందో ఆ స్టాచ్యూ అనేది త్రిభంగ పొజిషన్లో ఒక కాలు మీద నిలబడి ఇంకొక కాలు పైకి లేపి నాట్యం చేస్తున్నట్టుగా, ఒక హ్యాండ్లో ఈ విధంగా ఇట్లా ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇంకొక హ్యాండ్లోనేమో ఇది మన 4 హ్యాండ్స్ ఉంటాయి. మీరు గమనించే ఉంటారు ఆ త్రిభంగ పొజిషన్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం చూసినట్టయితే ఐ షో యూ. జస్ట్ చూడాలి. ఇవన్నీ మీరు ఏంటంటే ఉత్తగా మనం నేర్చుకున్నామంటే నేర్చుకోవద్దు. ఎందుకు ఏమిటి ఎలా అనేది వీ షుడ్ నో ద ఎవ్రీథింగ్ అండి. ప్రతిదీ కూడా మనం తెలుసుకోవాలి. లేకపోతే బ్లైండ్గా నేర్చుకోకూడదు. దానికి ఒక రీజన్ ఉంటుంది. ఆ రీజన్తో నేర్చుకుంటే సబ్జెక్టు మనం ఎలాంటి ఎగ్జామ్ అయినా కానీ ఈజీగా నేర్చుకోగలుగుతాం. దట్ ద చోళా పీరియడ్ ఆఫ్ నటరాజ్ స్టాచ్యూ, దట్ చాలా ఫేమస్ అండి. ఇది నటరాజ స్టాచ్యూ ఈజ్ అ వెరీ ఫేమస్ అనమాట. సీ దిస్ పిక్చర్స్ నౌ యూ కెన్ సీ దిస్, నౌ యూ కెన్ సీ రైట్. గమనించండి, ఇక్కడ చూస్తున్నవి అయితే చూడండి శివ తాండవం. దీన్ని ఇక్కడ త్రిభంగ అని చెప్పినా కదా మీకు ఇంతకుముందు. త్రిభంగ అని మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన నేను. అవునా? దట్ త్రిభంగ ఈజ్ ద నౌ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ త్రిభంగ. దట్ చూడండి హెడ్ ఏ విధంగా వస్తుంది. దిస్ ఈజ్ అ షోల్డర్ పొజిషన్, దిస్. ఓకే, మళ్ళీ ఎక్కడి నుంచి మనకి ఒకటే స్టార్ట్ అయింది. ఓకే, ఇవి ఆర్మ్స్. ఓకే, 1, 2 and 3 అనమాట. ఈ విధంగా మనకి త్రిభంగ అనే పొజిషన్లో మనకి ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఈ విధంగా దిస్ ఈజ్ ద చోళా పీరియడ్ ఆఫ్ నటరాజ. దీన్ని మనము బ్రాంజ్లో చేయడం జరిగింది. ఓకేనా? బ్రాంజ్లో చేయడం జరిగింది. దీన్ని బ్రాంజ్లో ఏంటిది అది, విచ్ ఈస్ ద మీడియం బ్రాంజ్. అంటే బ్రాంజ్ ఏంటిది అసలు? వాట్ ఈస్ ద బ్రాంజ్? ఇది మనకి ఎగ్జామ్లో అడిగిండు ఒకసారి. ఏమని అడిగిందంటే ఒక ఎగ్జామ్లో దట్ ఇన్ చోళా పీరియడ్ విచ్ ఈస్ ద ఏన్షియంట్ స్కల్ప్చర్ ఆఫ్ నటరాజ ఈజ్ మేడ్ బై విచ్ మీడియం అని అడిగింది. ఓకే, అంటే చోళా పీరియడ్లో తయారు చేసిన నటరాజ విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహాన్ని ఏ మీడియంలో తయారు చేసిరని అన్నాడు. బ్రాంజ్ మీడియం. డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఇది డైరెక్ట్ క్వశ్చన్. సో ఈ బ్రాంజ్ అనేది మరి ఏంటిది? వాట్ ఈస్ ద బ్రాంజ్? వాట్ ఈస్ ద అలాయ్ ఆఫ్ బ్రాంజ్? దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. మనకి ఇట్లా అడిగితే డైరెక్ట్ మనం చెప్పగలుగుతాం. బట్ వాట్ ఈస్ ద అలాయ్ ఆఫ్ బ్రాంజ్? అసలు బ్రాంజ్ని ఎట్లా తయారు చేస్తారు? అసలు బ్రాంజ్ డైరెక్ట్ మీడియమా? మనకి బయట మార్కెట్లో దొరుకుతుందా బ్రాంజ్ అనేది? చెప్పండి, క్వశ్చన్ చేయండి, ఆన్సర్ చేయాలి. మీ దగ్గర నుంచి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ ద ఆన్సర్స్. వాట్ డూ యూ నో? మీకు ఏం తెలుసో దాన్ని చెప్పండి. మీకు తప్పైనా ఏం కాదు, నో ఇష్యూ, నేను చెప్తా, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. మీ క్వశ్చన్ ఎక్కడ స్టార్ట్ అయింది
అక్కడ శివుడు దగ్గర స్టార్ట్ అయింది మీ క్వశ్చన్. అవునా? మీరు అన్ని అది కూడా ఆన్సర్లని చెప్తాను, టకటక చెప్పుకుంటూ. కానీ ఉత్తగా ఆన్సర్ చెప్పి వదిలిపెడితే అది మీకు కూర్చోదు. నేను చెప్పే నోట్ చేసుకుంటండి. నోట్ చేస్తున్నారా? స్క్రిబుల్స్లో డ్రాయింగ్ చేయండి పక్కన. నేను చెప్పేవన్నీ కూడా మీరు రఫ్ నోట్స్ రాసుకుంటూ ఉండాలి. అర్థమైందా? ఓకే. కొన్ని ఊరికనే చెప్పుకుంటూ పోతుంటా నోటితోటి. వాటిని ఏం చేయాలంటే మీరు రఫ్గా నోట్ చేసుకోవాలి దాన్ని. ఓకేనా? రైట్. సి ద బ్రాంజ్ ఈజ్ ఆన్సర్ చేసిరు ఎవరైనా? వెరీ గుడ్ అండి. మహమ్మద్ అఫ్రోజ్ లాస్ట్ వ్యాక్స్ టెక్నిక్, వెరీ గుడ్. రైట్. నౌ ఐఎమ్ టెల్ యూ ద బ్రాంజ్ ఈజ్ అలాయ్ ఆఫ్ బ్రాంజ్ అనేది ఇది డైరెక్ట్ మీడియం కాదండి. దిస్ ఇస్ నాట్ ఏ డైరెక్ట్ మీడియం. ఇది మార్కెట్లో మనకు లభించేది కాదు. ఇది మార్కెట్లో దొరకదు. మార్కెట్లో దీన్ని డైరెక్ట్గా మనము ఒక కిలో ఐరన్ ఇవ్వమంటే వాడు అద్భుతంగా ఒక చిన్న ఐరన్ కడ్డీని కట్ చేసి ఇస్తాడు. ఓకేనా? ఒక అర్ధ కిలో వెండి కావాలంటే ఒక పాత్రని ఇస్తాడు. ఒక కిలో బంగారం కావాలంటే ఆటోమేటిక్గా షాప్లో పోయి తూకం వేసి ఇస్తాడు. కానీ బ్రాంజ్ కావాలని అడిగారు అనుకో, బ్రాంజ్ని మనం తయారు చేయబడాలి. ఇది బ్రాంజ్ అనేది మనకి ద అలాయ్ అంటే మిశ్రమం. ద అలాయ్ ఆఫ్ బ్రాంజ్ అంటే ద బ్రాంజ్ యొక్క మిశ్రమం దేనితో తయారు చేయబడిందంటే అది టిన్ అండ్ కాపర్ అండ్ ప్లస్ ఐరన్. ఓకేనా? మరి దీంట్లో ఎంత పర్సెంటేజ్ ఇందులో? సి మనకి 1% టిన్ ఉంటుంది, ఇందులో 11% ఐరన్ ఉంటుంది, తర్వాత ద రిమైనింగ్ ఎంత 88% ఇస్ ద కాపర్ ఉంటుంది అనమాట. ఓకే, ఆర్ యూ అండర్స్టాండ్? సి దట్ ద టిన్, కాపర్ అండ్ ఐరన్, ద మిశ్రమం, ఈ మూడింటి యొక్క లోహాలు ఏవైతే ఉన్నాయో, ఈ లోహాలు టిన్, కాపర్, ఐరన్, దీస్ 3 అలాయ్ అంటే మిశ్రమం. ఈ మూడింటిని కలిపి మనము బ్రాంజ్ని తయారు చేస్తాం అన్నమాట. అర్థమైందా? సో దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ పాయింట్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది రాసుకోండి. మీరు అక్కడ రాసుకుంటుండండి. ఓకేనా? అడుగుతాడు ఎగ్జాంపుల్. ఇక్కడ బ్రాంజ్ ఎలా అంటే పోయినట్టే క్వశ్చన్ పోయినట్టే. 100కి 90 మంది ఆన్సర్ రాంగ్ చేస్తారు. మన స్టూడెంట్స్ మాత్రమే క్వశ్చన్ చేస్తారు అనే విషయం గుర్తుపెట్టుకోండి. అది రాసి పెట్టుకోండి. సార్ ఇది ఇంపార్టెంట్ అన్నాడని. అర్థమైనా? మీకు డైరెక్ట్ క్వశ్చన్ అడగాలంటే చోళా పీరియడ్లో నటరాజ విగ్రహం దాన్ని ఏ మీడియంలో చేసిరు అనేది డైరెక్ట్ క్వశ్చన్ అది. బట్ కానీ ద బ్రాంజ్ అలాయ్ అని అడిగిండు అనుకో, 100కి 90 మెంబర్స్ విల్ బి రాంగ్. ఓన్లీ ద 10% ఎవరైతే డీటెయిల్గా డెప్త్గా చదువుతారో వాళ్ళు మాత్రమే దీన్ని ఆన్సర్ చేయగలుగుతారు. ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. ఓకే, ఇలాంటి టెక్నికల్ ఇష్యూస్ అనేవి ఖచ్చితంగా. అండ్ తర్వాత ఇంత నటరాజ విగ్రహం, చోళా పీరియడ్లో నటరాజ విగ్రహం ఏ భంగిమలో ఉందని అడిగిన క్వశ్చన్ అడిగింది. నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగింది. ఓకేనా? ఎట్లా? ఇది త్రిభంగాలో ఉంది. ఓకేనా? సో త్రిభంగాలో ఉంది. సో ఇక్కడ మరి చోళా పీరియడ్లో ఉన్న శివుడు, నటరాజ శివుడు ఒకటేనా? కెన్ యూ ఆన్సర్ మీ ఆల్? ఎస్, కరెక్ట్ అండి రాజన్న గారు. ఎస్, కాంబినేషన్ ఆఫ్ రాగి, కాపర్, మెటల్, తగరం. ఎస్, చెప్పండి. నేనేం చెప్పినా? క్వశ్చన్ అయింది మనకి, నటరాజ విగ్రహము అండ్ శివుడు ఇద్దరు ఒకటేనా? చోళా పీరియడ్లో ఉన్న, ఇప్పుడు మన క్వశ్చన్ ఇక్కడ ఇది అయిపోయింది. దీని గురించి వదిలిపెడదాం. ఇక్కడికి రండి, క్వశ్చన్ దగ్గర రండి. నౌ కమింగ్ టు ద పాయింట్. నౌ ఇక్కడికి రండి. దిస్ క్వశ్చన్ ఇక్కడ చూడండి, ద పోస్చర్ ఆఫ్ శివ అని అంటున్నాడు. ఇన్ ద స్కల్ప్చర్ ఆఫ్ ద శివ ఆఫ్ చోళా పీరియడ్. అసలు చోళా పీరియడ్లో శివుడికి సంబంధించిన స్టాచ్యూస్ ఏమి లభ్యమైనవి అంటే మనకి ఓన్లీ మనకి నటరాజ స్టాచ్యూ ఏదైతే ఉందో మనకి ఇది మాత్రమే లభ్యమైంది. ఇది మాత్రమే మనకి దొరికింది. కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనం మామూలుగా శివుడు అంటే పద్మాసన అనుకుంటాం. అర్థమైందా? శివుడు అంటే ద శివ అన్నాడు కాబట్టి ద శివ ఈజ్ ద అనంటే మనకి పద్మాసనంలో ఉంటాడు అనుకుంటాం. బట్ ఏమడిగింది ఇక్కడ? చోళా పీరియడ్ అన్నాడు. మరి చోళా పీరియడ్ నటరాజుడు అంటే ఎవరు? నటరాజు అంటే శివుడే. ఆర్ యూ అండర్స్టాండ్? సో కాబట్టి ద త్రిభంగా ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్. క్లియర్? ద త్రిభంగా ఈజ్ ద రైట్ ఆన్సర్ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మామూలు ఇక్కడ అదే నేను చెప్తున్నాను. శివుడు అంటే మనకి మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేసిన
ఎక్స్ప్లెయిన్ చేసి నేను మళ్ళా నటరాజును చూపించి మీకు ఇక్కడికి వచ్చిన మళ్ళీ నేను. శివ అంటే మనకి మామూలుగా శివ పార్వతులు అనేవి త్రిభంగాలో మనకి పద్మాసనంలో కూర్చుంటే, బట్ కానీ మనకి చోళా పీరియడ్లో లభించిన స్టాచ్యూ ఏదో శివుడు నటరాజుడు ఏదైతే ఉందో అది త్రిభంగాలో మాత్రమే ఉంది. సో రైట్ ఆన్సర్ ఇస్ ద త్రిభంగ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్ అండి. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, మనం ఇంకో క్వశ్చన్ అడిగినా మీకు, రైట్ అవునా? సో ఒకసారి చూడండి, అది కూడా చూడండి, టకటక వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి, విచ్ వాజ్ ద ఓన్లీ సిటీ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వితౌట్ ఫోర్టిఫికేషన్. కోట గోడలు లేని సిటీ ఏంటిది? మొహంజదారోలో లభించిన పట్టణాలలో కోట గోడలు లేని పట్టణం ఏంటిది? కోట గోడలు అంటే ఇప్పుడు ఒక సిటీ ఉందండి, ఇప్పుడు ఇది ఒక సిటీ, సింపుల్గా ఇది ఒక సిటీ ఉంది, సిటీ అనుకున్నాం మనం, ఓకేనా? ఇది ఒక పెద్ద కోటలు ఉన్న ఒక పెద్ద సిటీ ఇది అనుకుందాం, ఓకేనా? దీనికి ప్రతి సిటీకి కూడా మనకి గోల్కొండ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ మనకి గోల్కొండ ఉంది, ఓకేనా? గోల్కొండ చూస్తే మనకి గోల్కొండ మొత్తం కోట మొత్తం ఒక రకంగా ఉండేది, దాని చుట్టూ కొన్ని కిలోమీటర్ల పరిధిలో, కొన్ని వందల కిలోమీటర్ల పరిధిలో ఒక కోట నిర్మించబడి ఉంటుంది అనమాట. అది కాకతీయ సామ్రాజ్యానికి కూడా ఉంటుంది సేమ్. వరంగల్ కాకతీయ డెనాసిటీ ఉంది కదా, దానికి కూడా ప్రతి ఏ రాజుల పరిపాలనా కాలంలోనైనా కానీ దానికి ప్రతి ఒక్క రాజ్యానికి కూడా ఆ రాజ్యానికి ఒక కోట ఉంటుంది. ఎందుకంటే శత్రుదాడుల నుంచి వాళ్ళు కాపాడుకోవడానికి ఆ కోట గోడలు అనేవి రక్షణ అనమాట. అవునా? మనం బాహుబలి సినిమా చూసినాం ఈ మధ్య కాలంలో, బాహుబలి 1, బాహుబలి 2లో చూసినాం మనం. అవునా? పెద్ద పెద్ద కోట గోడలు ఉంటాయి, ఆ కోట గోడలే ఇక్కడ. ఆ కోట గోడలు లేకుండా నిర్మించిన పట్టణం ఏంటిదని అడుగుతున్నాడు. ఏంటిదంటే ఆప్షన్, ఆన్సర్ చేయండి టక తొందరగా ఆన్సర్ చేయట్లేదు, ఎవరు ఆన్సర్లు చేయట్లేదు. ఆన్సర్ చేయట్లేదు, నిద్రపోతురా లేకపోతే పని చేసుకుంటున్నట్టున్నారు అందరూ, ఎవరికి వాళ్ళే పని చేసుకుంటున్నారా? క్లాస్ ఓపెన్ చేసి మీ పని మీరు చేసుకుంటున్నారు. ఆన్సర్ చేయాలి, టక్క ఆన్సర్ చేయాలి. ఎస్, రైట్ ఆన్సర్ అఫ్రోజ్, వెరీ గుడ్ అండి. ద చన్హుదారో ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇస్ ద కోట గోడలు లేని పట్టణం ఏంటంటే ద కోట గోడలు లేని పట్టణం మనకు వచ్చేసి దట్ చన్హుదారో ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, రైట్. మనం ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి నేర్చుకున్నప్పుడు అక్కడ విల్ డిస్కస్. ఓకే, మళ్ళీ మనం అక్కడ డిస్కషన్ చేద్దాం. ఇంకొకటి, ద పద్మపాణి బోధిసత్వ పెయింటింగ్ ఆఫ్ అజంతా బిలాంగ్స్ టు విచ్ పీరియడ్? చెప్పాలి తొందరగా, ఇది కూడా క్వశ్చన్ అడిగిన మిమ్మల్ని, టక ఆన్సర్ చేయాలి. టక ఆన్సర్ చేయాలి, తొందరగా. పద్మపాణి బోధిసత్వ పెయింటింగ్ ఆఫ్ అజంతా బిలాంగ్స్ టు విచ్ పీరియడ్? ఓకే, తప్పైనా ఏం కాదు, చెప్పాలి. మీ దగ్గర నుంచి ఏదో ఒక ఆన్సర్ రావాలి నాకు, తొందరగా. సరస్వతి 7th century, అఫ్రోజ్ గుప్తా పీరియడ్ 2nd century, ఇంకా వెరీ గుడ్ అండి. ఆన్సర్ సరస్వతి గారు ఆన్సర్ చేసిరు, వెరీ గుడ్ అండి, వెరీ నైస్. తప్పైనా ఒప్పైనా ఏం కాదు, మనం ఏమి కొంపలంటకపోవు. ఒప్పైనా మనకు 1 లక్ష రూపాయలు రావు, ఒకవేళ తప్పైనా కానీ 1 లక్ష రూపాయలు పోవు. అవునా? కాబట్టి ఆన్సర్ చేయాలి. ద యాక్టివ్ పార్టిసిపేషన్ ఇస్ ద నాగమణి గారు, హరికృష్ణ గారు 2. ఓకే, రైట్, వెరీ గుడ్ అండి. ద 2nd century is the right answer for this. 2nd century is the 2nd century is the right answer for the Gupta period. The Padmapani Bodhisattva, I'll show you the painting of Padmapani and Bodhisattva. The 2nd century, ఎందుకు అంటే మనకి 2nd century నుంచి the 2nd to the 7th 5th century and till the 7th century వరకు మన గుప్తా పీరియడ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, పద్మపాణి బోధిసత్వ, దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ పెయింటింగ్ అండి. ఈ పెయింటింగ్ అనేది చాలా అద్భుతంగా, చాలా అందంగా ఉంటుంది. ఓకే, ఈ పెయింటింగ్ చూడాలి మనం, మామూలుగా 2 కళ్ళు సరిపోవు అనమాట. ద పద్మపాణి, ద బోధిసత్వ, ద పెయింటింగ్ ఆఫ్
ద గుప్తా పీరియడ్. ఇక్కడ కనిపిస్తున్న పెయింటింగ్ ఏదైతే ఉందో ఇదే ఆ పెయింటింగ్ అనమాట. చూడండి, ఈ పెయింటింగ్లో అశోక చక్రవర్తి ఎవరైతే ఉన్నారో ద మౌర్య డైనాసిటీ అశోక చక్రవర్తి, ప్రపంచంలోనే అతి గొప్ప చక్రవర్తి ఎవరంటే మనము అశోక అని చెప్పుకుంటాం. ఓకేనా? సో అశోకుడు గౌతముడిగా, అంటే అశోకుని యొక్క ప్రతిరూపం ఏదైతే ఉందో గౌతముడి రూపంలో చూపించిరని చెప్పేసి ఒక ఉందన్నమాట అది. బట్ యాక్చువల్లీ ఇక్కడున్న ద వే ఆఫ్ ద ఎక్స్ప్రెషన్, ద బాడీ లాంగ్వేజ్ అండ్ దీస్ ఆల్ ద థింగ్స్. అండ్ ఇక్కడ ఇంకొక అంశం ఏంటంటే మౌర్య డైనాసిటీలో అతి గొప్ప చక్రవర్తి అయిన అశోకుడు తర్వాత కాలంలో మనకి ఆయన బోధిసత్వాన్ని అనుసరించిన తర్వాత, మరి ఆయన బౌద్ధ మత అనుసరణ తర్వాత కంప్లీట్గా మరి ఆయన బాడీని ఆయన కంప్లీట్గా ఆయనని బౌద్ధ మతానికి అన్వయించుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ ఫేస్లో, ముఖ కవలికలో, బాడీ లాంగ్వేజ్లో అశోకుడు అండ్ గౌతమ బుద్ధుడికి సంబంధించిన అన్ని క్యారెక్టరిస్టిక్స్ లక్షణాలు ఉన్నాయని చెప్పేసి అని చాలామంది హిస్టారియన్స్ దీనిపైన రీసెర్చ్ చేయడం జరిగింది. ఇండియన్ హిస్టారియన్స్ అండ్ వెస్టర్న్ హిస్టారియన్స్ అందరూ కూడా, గొప్ప గొప్ప క్రిటిక్స్ అందరూ కూడా, ఆర్ట్ క్రిటిక్స్, హిస్టారియన్స్, వీళ్ళందరూ దీనిపైన చాలా కాలం స్టడీ చేసారు అనమాట. ఓకేనా? ఓకే. సో ఇది ద పద్మపాణి అండ్ బోధిసత్వ అండ్ పద్మపాణి అనే పెయింటింగ్ అనమాట ఇది. సో ఈ పెయింటింగ్ మరి ఈ గుప్తా పీరియడ్ సంబంధించింది అనమాట. దీని గురించి ఇది ఏ మీడియంలో చేసిరు, ఇది ఏ కేవ్లో ఉంది, ఇదంతా కూడా మనం అజంతా కేవ్ పెయింటింగ్లో మనం చాలా డీటెయిల్గా నేర్చుకున్నాం. ఓకే, రైట్. వి కమింగ్ టు ద అదర్ పాయింట్. రైట్. సో ఇక్కడ మరి ద సెకండ్ సెంచరీ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకేనా? ద పద్మపాణి బోధిసత్వ పెయింటింగ్ ఆఫ్ అజంతా బిలాంగ్స్ టు విచ్ పీరియడ్ ఇస్ ద రైట్ ఆన్సర్ ఇస్ ద సెకండ్ సెంచరీ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది. ఇది అడగలేదు మిమ్మల్ని. రైట్. వి గో టు ద అదర్ 3 క్వశ్చన్స్. మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి. అదర్ త్రీ క్వశ్చన్స్ గురించి మీకు చెప్తాను, క్వశ్చన్స్ అడుగుతాను. మీరు మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో, రేపటి క్లాస్లో మళ్ళీ దాని గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చెప్దురు కానీ. ఓకే, రైట్. ఎందుకు సార్ ఇంత స్లోగా వెళ్తున్నాడు అని అనుకోవద్దు మీరు. స్లోగా వెళ్దాం మనం. ఒకేసారి బిర్యానీ తీసుకొచ్చి మీకు ఒక మండినో ఏదో ఒకటి అర్థం చేసుకోండి. అలా ఆన్సర్ చేయండి. క్వశ్చన్ మీరు చెప్పాలా, హండీ అంటారా, మండి అంటారా, మండి బిర్యానీ అంటారా, హండీ బిర్యానీ అంటారా? ఓకే. సో ఒక మండి తీసుకొచ్చి లేదా మీ ముందు పెట్టిరు, లేదా ఒక సింగిల్ బిర్యానీ తీసుకొచ్చి పెట్టిరు. అది తిన్న తర్వాత ఏది మీకు కంఫర్ట్ ఉంటుంది? ఓకేనా? లేదా డైలీ ఒక సింగిల్ తిని తర్వాత మళ్ళీ ఒక రోజు ఫుల్గా తిన్నాం అనుకో, ఒక 1 వీక్ తర్వాత, అప్పుడు ఏం కాదు, అవునా? ఒకేసారి తినకూడదు, తింటే డైజెస్ట్ అవ్వదు, ఇబ్బంది పడతాం. చిన్నగా తినుకుంటూ ఒకేసారి తిన్నా కానీ మన బాడీ అనేది, మన సిస్టమ్ అనేది ఆటోమేటిక్గా వెల్గా పనిచేస్తుంది అనమాట. రైట్. ఓకే, నా క్లియర్, నా వాయిస్ అండ్ వీడియో ఆడియో క్లియర్గా ఉందా లేదా ఒకసారి నాకు ఆన్సర్ చేయండి. మళ్ళీ ఒకసారి ఆన్సర్ చేయండి. ఆడియో వీడియో ఇస్ ద కరెక్ట్, ఆడియో వీడియో కరెక్ట్ ఉందా లేదా? ఓకే, హరి గారు, వెరీ గుడ్ అండి. రైట్ అండి. సో నౌ see which one of the following is not a Deccan sub school? Which one of the following is not a Deccan sub school అని అన్నాడు. డెక్కన్ సబ్ స్కూల్ కానిదేది అని అంటున్నాడు. ఇక్కడ క్వశ్చన్ చూడండి. ఇక మిమ్మల్ని బోల్తా కొట్టించడానికి ఈ క్వశ్చన్ అడిగే విధానంలో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ అడిగిన విధానం చాలా మంది లాస్ట్ టైము 2018 కానీ మనకి 2023లో జరిగిన ఎగ్జామ్స్లో కూడా బ్లండర్ మిస్టేక్స్, సింపుల్ అండ్ ఈజీ, బట్ ఎగ్జామ్ అనే ఒక ట్రోమా ఉంటుంది కదా, ఆ కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, ఆ కన్ఫ్యూజన్ స్టేటస్లో, ఆ ఎగ్జామ్ కండిషన్స్లో మనకి ఇండియన్స్కి ఎక్కువగా ఎగ్జామ్ ఫోబియా ఉంటుందండి. ఇండియన్స్కి మోస్ట్లీ ఎక్కువగా మనము ఇండియాలో మార్కుల కోసం మనం పరితపిస్తాం కాబట్టి ఆ మార్కులు మనకి ఏం తెచ్చిపెట్టవు, సబ్జెక్ట్ తెచ్చిపెడుతుంది. సబ్జెక్ట్ నేర్చుకోం, మనం మార్కుల కోసమే పోరాటం చేస్తాం. అదేంటి సార్, సబ్జెక్ట్ వస్తుంది కదా, సబ్జెక్ట్ వస్తే మార్కులు వస్తాయి కదా అని అడగద్దు. దాని గురించి ఒక వీడియో చేస్తాను నేను ఈ 2-3 రోజుల్లో, ఒక పాడ్కాస్ట్ రూపంలో ఒక వీడియో చేస్తాను. హౌ ద ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ అని. ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఈ మధ్య కాలంలో మనకి యూట్యూబ్లో బాగా ఎక్కువగా RGV
ఆర్జీవి యుద్ధం భారత విద్య పైన అని ఒక వీడియో ఉంది, అది చూడండి మీకు తెలుస్తుంది. ఓకే, రామ్ గోపాల్ వర్మ అనే ఒక డైరెక్టర్, ఒక కాంట్రవర్షియల్ డైరెక్టర్, మీకు తెలిసే ఉంటుంది. ఆయన ఒక వీడియో చేసి పెట్టిండు. ఒక వీడియో చేయడం అంటే ఆయన చేయడం కాదు, ఒక కాన్ఫరెన్స్, ఒక డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్లో ఒక విద్యా వ్యవస్థలో, భారత విద్యా వ్యవస్థలో ఏ విధంగా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ పోతుంది, ఏ విధంగా టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ దాంట్లో కొట్టకపోతుర్రు అనే అంశం పైన చాలా గొప్ప మంచి నాలెడ్జ్ గల వీడియో అనమాట. ఓకేనా. సో అదేవిధంగా ఇక్కడ వచ్చినట్టయితే మరి చూడండి, అది పక్కన పెడదాం. ఇక్కడ చూడండి, దట్ ఇక్కడ ఏమంటున్నానంటే ఈజ్ నాట్ ఏ డెక్కన్ సబ్ స్కూల్. నాట్ అనే పదం వచ్చింది, నాట్. ఇగో ఈ నాట్ అనేది చూడరు ఎవరు, ఈ నాట్ అనే పదాన్ని ఎవరు చూడరు. దీన్ని గమనించకపోవడం వల్ల దీన్ని చదవరు. దీన్ని చదవకుండా విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ డెక్కన్ సబ్ స్కూల్ అని చదువుతారు అంతే. ఇక్కడ బోల్తా పడతారు. ఇక్కడ ఈ నాట్ అనే గుర్తులు చదవరు. ఆ నాట్ ఉందా లేకపోతే ఏముందా అని చూడరు. డెక్కన్ సబ్ స్కూల్ అంటే కథం, ఓ మనం పెట్టేస్తాం. ఏముంటుంది ఇక్కడ, ఏముంది, ఓ గోల్కొండ ఉంది కదా అని టక్క 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 పెట్టేస్తాం. ఓకేనా, రైట్. దీనికి ఆన్సరు నేను చెప్తా ఆన్సర్ ఇప్పుడు చెప్పను, రేపటి క్లాస్లో డిస్కషన్ చేద్దాం. ఇది చూడండి, ఇట్లా ఈ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఈ క్వశ్చన్ గురించి డిస్కషన్ చేసినాం. ఎందుకు చేసినామంటే ఈ క్వశ్చన్ యొక్క కండిషన్ ఏ విధంగా ఉంది, ఈ ఎగ్జామ్లో నిన్ను ఏ విధంగా తప్పు చేపిస్తాడు, పప్పులో కాలేపిస్తాడు. అర్థమైనా, మనం అంటాం పప్పులో కాలేయద్దు అంటాం. ఇట్లనే పప్పులో కాలేయించేది ఎగ్జామినర్ తెలిసి పప్పులో కాలేపిస్తాడు. ఓకేనా. సో కాబట్టి వీ షుడ్ కాన్షియస్గా ఉండాలి. మనకి ఎగ్జామినేషన్లో ఎట్లా ఉండాలి, మనం కాన్షియస్గా ఎగ్జామినేషన్ హాల్లో ఉండాలి. రైట్, ఇస్ ఇట్ క్లియర్? రైట్. ఓకే. నౌ దట్ అదర్ క్వశ్చన్. Now this also, see which of the following styles Buddha was shown in human figure. మనకి బుద్ధిజం గురించి తెలిస్తే బౌద్ధ మతం, మనం ఇండియన్ హిస్టరీలో, ఇండియన్ భారతదేశ చరిత్రలో, ఇండియన్ హిస్టరీలో మనం చూసుకున్నట్లయితే వేద, మలివేద, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేద, మలివేద, దాని తర్వాత మనకి దట్ గౌతమ బుద్ధ, తర్వాత మౌర్య, బుద్ధ, జైనిజం, వీటన్నిటి గురించి మనం డిస్కషన్ చేస్తాం. అవునా. సో దీంట్లో మనకి ఎట్లా ఉంటుందంటే బుద్ధ వాజ్ ద షోన్ ఇన్ హ్యూమన్ ఫిగర్. ఏ పీరియడ్లో, విచ్ ఆఫ్ ది మౌర్యన్ స్టైల్లోనా, శృంగాలోనా, ఇండస్లోనా, మథురాలోనా, దేంట్లో బుద్ధుని హ్యూమన్ ఫిగర్గా చిత్రీకరించడం జరిగింది. ఓకేనా. ఫస్ట్ బుద్ధిజంలో మనకి డైరెక్ట్గా బుద్ధుని ఒక విగ్రహ రూపంలో చూపించలేదు, ఎక్కడ కూడా మనం చూపించలేదు. బుద్ధిజం ఎప్పుడైతే, బౌద్ధ మతం మనకి ఎప్పుడైతే వివిధ రకాలుగా మారుకుంటూ వచ్చిందో, మహాయాన, హీనయాన, ఇలాంటి స్టేజెస్ కన్వర్షన్ ఉంటుంది అనమాట. ఆ కన్వర్షన్లోనే బుద్ధిజం అనేది మనకి ఒక విగ్రహ రూపంలో చూపించడం జరుగుతుంది, స్టాచ్యూ రూపంలో ఒక హ్యూమన్ ఫిగర్ చూపించడం జరుగుతుంది అనమాట. ఓకేనా. సో అది ఎక్కడ అని అంటున్నాడు. రైట్. ఓకే, ఇది ఒక క్వశ్చన్. చాలు, ఈ 2 క్వశ్చన్లు చాలు. నౌ వి గో టు ద సిలబస్ అండి. సిలబస్కి వెళ్దాం మనం ఇప్పుడు. This is the syllabus. Okay. Okay, now we coming to the point, the syllabus. వెయిటేజ్ ఆఫ్ మార్క్స్ గురించి మనం ఆల్రెడీ డిస్కషన్ చేసినాం. సో ఇక్కడ మనకి ద జనరల్ స్టడీస్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్లో ద సిలబస్ వచ్చేసి ఫస్ట్ సెక్షన్ 1, సెక్షన్ 2గా డివైడ్ చేయడం జరిగింది సబ్జెక్ట్స్ని. ఆ సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2లో మనకి సెక్షన్ 1 అనేది జనరల్ స్టడీస్ అనమాట, ద సెక్షన్ 2 అనేది అదర్ సబ్జెక్ట్ మనకి. అవునా. సో ఇక్కడ ఆర్ట్ అండ్ ఆర్ట్ సబ్జెక్ట్ ఈజ్ ద
మనకి ఆర్ట్ అండ్ ఆర్ట్ ఎడ్యుకేషన్ ఇస్ సెక్షన్ 2. ద సెక్షన్ 1 ఇస్ ద జెండర్ స్టడీస్. మరి జెండర్ స్టడీస్లో ఏమేమి ఇచ్చిండు అనేది మనం ఇక్కడ డిస్కషన్ చేయబోతున్నాం. ద జెండర్ స్టడీస్, ఓకే, ద కరెంట్ అఫైర్స్లో ద రీజనల్ లెవెల్, నేషనల్ లెవెల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్ గురించి మనం నేర్చుకోవాలి. కరెంట్ అఫైర్స్ ఈజ్ ద డైలీ అంశాలు ఏవైతే ఉంటాయో, డైలీ అంశాలు, ప్రతిరోజు జరిగే అంశాలు. మరి ఈ కరెంట్ అఫైర్స్ ఏం చదవాలి, ఎట్లా చదవాలి, ఎంతవరకు చదవాలి అనేది మెయిన్ అనమాట. మనం డిస్కషన్ చేసే అంశాలలో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ అసలు కరెంట్ అఫైర్ అంశాలు అనేవి. కరెంట్ అఫైర్ అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అండి. ద కరెంట్ అఫైర్స్ అనేది, ఓకే, ఇది ఒక మహాసముద్రం. ఇది ఈ కరెంట్ అఫైర్స్ అనేది సబ్జెక్ట్. ఓకేనా? ఓకే, ఏం చదవాలి అసలు కరెంట్ అఫైర్స్ అంటే ఏం చదవాలి? ఇక్కడ మనకి 3 పదాలు అడిగిండు సిలబస్లో. ఏం అడిగిండు? 3 పదాలు అడిగిండు ఇక్కడ. మూడు పదాలు మనకి ఇక్కడ అడిగిండు. ఆ 3 పదాలు మనము గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఆ 3 పదాలు ఏంటిది? మరి ఇవి ఏంటిదని చూసినట్లయితే, మనము గమనించినట్లయితే ద రీజనల్ లెవెల్ అంటున్నాడు. ఏంటిది అది? రీజనల్ లెవెల్ అంటున్నాడు. రీజనల్ లెవెల్ అనేది మనకి రీజనల్ లెవెల్ ఈజ్ ద అంటే ప్రాంతీయ అంశాలు. ప్రాంతీయ అంశాలు అంటే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే, మన లోకల్లో జరిగే అంశాలు అనమాట. స్థానికంగా అంటే రాష్ట్ర పరిధిలో జరిగే అంశాలు, రాష్ట్ర పరిధిలోని డైలీ అంశాలు ఏవైతే ఉంటాయో, అంటే ఒక స్టేట్, తెలంగాణ స్టేట్లో, మన స్టేట్లో ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి మన రాష్ట్రంలో జిల్లాల వారీగా అన్ని జిల్లాలలో ఏదైనా ముఖ్యంగా గవర్నమెంట్ నిర్వహించే కార్యక్రమాలు కానీ, గవర్నమెంట్ పాలసీస్ కానీ, గవర్నమెంట్ సంబంధించిన ఏ అంశాలైనా కానీ మనకి రీజనల్ లెవెల్ సంబంధించిన కరెంట్ అఫైర్స్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. వీటి గురించి మనం చదువుకోవాలి. నెక్స్ట్ ఇంకొక అంశం ఏం అడిగిందంటే, సెకండ్ వన్ ఇస్ ద నేషనల్ అన్నాడు. నేషనల్ అంటే జాతీయ అంశాలు. ఏంటి అవి? జాతీయ అంశాలు అంటే దేశంలోని వివిధ రాష్ట్రాలు లేదా కేంద్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు, పాలసీలు. ఓకేనా? నెక్స్ట్ వన్ వచ్చేసి, థర్డ్ వన్ వచ్చేసి మనకి ఇంటర్నేషనల్ అంటున్నాడు. ఇంటర్నేషనల్ లేదా దీన్నే మనము అంతర్జాతీయ అంశాలు అంటున్నాడు. సో ఇంటర్నేషనల్ అంశాలు, దాన్ని మనం అంతర్జాతీయ అంశాలు అంటున్నాం. సో ఇంటర్నేషనల్ పరంగా ఏవైతే ముఖ్యమైన అంశాలు, ఏదైతే హైలైట్ అయిందో అన్నీ చదువుకోవద్దు. మనం ఇది సబ్జెక్టు, ఇందులో మనము ఏం చదవాలి, ఏం చదవకూడదు అని తెలిసి ఉండాలి. కరెంట్ అఫైర్స్ అని పట్టుకుంటే అదొక పెద్ద ఓషన్ అండి. ప్రతి అంశం మనం చదువుకుంటాం. మనం స్టేట్ లెవెల్లో, తర్వాత అంటే ప్రాంతీయ పరంగా, నేషనల్ పరంగా, ఇంటర్నేషనల్ పరంగా కొన్ని అంశాలు చదువుకోవాలి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా మనకి ఫోకస్ అయిన అంశం ఆపరేషన్ సింధూర్. ఎందుకు? భారత్ అండ్ పాక్ దేశాల మధ్య జరిగిన ఉద్రిక్తల మధ్య పహల్గామ్ తీవ్ర టెర్రరిస్ట్ అటాక్లో కొంతమంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. దానికి ప్రతిచర్యనే ఆపరేషన్ సింధూర్ని ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో కీలక పాత్ర పోషించేది ఏంటంటే S-400 అనే ఒక క్షిపణులు. S-400 ఇవేంటంటే, ఇవి భారత యొక్క డిఫెన్స్కు ప్రొటెక్షన్గా వీటిని మనము రష్యా నుంచి దిగుమతి చేసుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ చెప్తున్నాను, రష్యా దేశం నుంచి మనం దిగుమతి చేసుకున్నాం వీటిని. దీనిపైన అమెరికా కూడా మన పైన చాలా వరకు ఆంక్షలు విధించింది ఆ టైంలో. బట్ కానీ మనకి భారత్కు మరి రష్యాకి మధ్య ఉన్న మిత్ర సంబంధమైన సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఆటోమేటిక్గా మనకి S-400 అనేది దాదాపు ఒక 35,000 కోట్లని రష్యాకి మనము ఆ S-400 డిఫెన్స్ ప్రొటెక్షన్ సిస్టాన్ని మనం తెచ్చుకోవడం జరిగింది. దీంట్లో ఈ మొత్తం భారత్ పాక్ మధ్య జరిగిన ఈ ఉద్రిక్తలలో ద మెయిన్ రోల్ ఎక్కడ భారతదేశానికంటే ఈ S-400 అనేది డిఫెన్స్ ప్రొటెక్షన్ సిస్టమ్ అనమాట. ఈ రక్షణ వ్యవస్థ అనేది రాడార్ రక్షణ వ్యవస్థ. ఇది మన పైన అతను ఆపోజిట్ కంట్రీ మన పైన అటాక్ చేసినా కానీ
ఆ క్షిపణులు మన దేశం పైన పడకుండా ప్రొటెక్ట్ చేసింది ఏంటంటే S-400. ఓకేనా. ఏమి ఈ పహల్గామ్ టెర్రరిజం అటాక్ వ్యతిరేకంగా భారత్ తీసుకున్న చర్య ఏంటిదంటే ఆపరేషన్ సింధూర్. ఇట్లా ద మెయిన్ ఫోకస్ ఏరియాలు ఏమైతే ఉంటాయో S-400 సిస్టమ్ని డిఫెన్స్ ప్రొటెక్షన్ సిస్టమ్ని ఎక్కడి నుంచి మనం దిగుమతి చేసుకున్నాం? రష్యా నుంచి. ఇలాంటి క్వశ్చన్స్ మెయిన్ క్వశ్చన్స్ మనం చదువుకోవాలన్నమాట. ఇట్లా వివిధ దేశాలు ఓన్లీ భారత్ అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా భారత్ పాక్ మధ్య తీవ్రమైన వ్యతిరేక సంఘటనలు జరుగుతున్నాయి అవి. సో ఓకే, అది ఇక్కడ మనం లోకల్లో జరుగుతుంది కాబట్టి మన కంట్రీ గురించి ఉంది కాబట్టి అందులో మనం డిస్కషన్ మనకి ఎక్కువ ఫోకస్ అయింది. అట్లనే ఇంకా బయట మిగతా దేశాలకు చూసుకున్నట్టయితే కొన్ని దేశాలు ఉన్నాయి. ఆ కొన్ని దేశాలు ఏమేమి ఉన్నాయి, ఇదే విధంగా ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం డిస్కషన్ మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే యూ షుడ్ రీడ్ ద న్యూస్ పేపర్ డైలీ అండి. డైలీ మనము న్యూస్ పేపర్ని రీడ్ చేయాలి. న్యూస్ పేపర్ రీడ్ చేసి దాంట్లో ఉన్న అంశాలన్నీ నోట్ చేసుకుంటే ఇంపార్టెంట్ నేషనల్, ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ లెవెల్ అంటే స్టేట్ సంబంధించినవి, నేషనల్ సంబంధించినవి, ఇంటర్నేషనల్ సంబంధించిన అంశాలన్నింటినీ కూడా మనము నోట్బుక్లో పెట్టుకొని నోట్ చేసుకుంటే అవి కరెంట్ అఫైర్స్ కవర్ అవుతాయి. మనకి న్యూస్ పేపర్ చదవండి సరిపోతుంది. ఎగ్జామ్ ముందు మనకు నోటిఫికేషన్ డేట్ వచ్చిందంటే మీకు ఇంకా బయట ఏమైనా మెటీరియల్ ఉందని నేను చెప్పగలుగుతాను. ఇక్కడ నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 2 లేదా 3 మార్కులకి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ ఏరియా. అర్థమైందా? 2 లేదా 3 మార్కులే కదా అని మీరు లైట్ తీసుకోకండి. ఒక్క మార్కు కూడా మనకి చాలా 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 ఇంపార్టెంట్. ఒక్క మార్కు కూడా. ఓకే, రైట్. సో ఇక్కడ మన కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలు అనమాట. ద కరెంట్ అఫైర్స్లో రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్. వాట్ ఈస్ ద టైమ్ నౌ? 11:16 అవుతుంది. ఓకే, సో ఇది మనకి ఈ కరెంట్ అఫైర్స్ అనే ఒక చిన్న చాప్టర్ నుంచి మనం ఈ విధంగా నేర్చుకోవాలి. న్యూస్ పేపర్ని కంటిన్యూ చేయండి. నేను ఎగ్జామ్ డేట్ వచ్చినాక చదువుతాగా సార్ అంటే వర్కౌట్ అవ్వదు. నువ్వు ఇప్పటి నుంచే న్యూస్ పేపర్ని చదువుతూ ఉండాలి. మరి ఎప్పటి వరకు చదవాలి? కరెంట్ అఫైర్స్ అనేవి ఎప్పటి నుంచి ఎక్కడి వరకు చదవాలి, ఏ మంత్ నుంచి చదవాలి, ఎప్పటి వరకు చదవాలి అనేది ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి డేట్ ఎగ్జామ్ అనౌన్స్ చేసిరు, ఇప్పుడు ఇంకా 2 నెలల్లో మనకి ఎగ్జామ్ ఉంది. మరి ఏం చదవాలి? దట్ యూ మస్ట్ అండర్స్టాండ్ దట్. అదర్వైజ్ మనకి టైం వేస్ట్ అవుతుంది. అన్ని చదివినా గుర్తుంటాయా? గుర్తుండవు. కాబట్టి మనకి ఎగ్జామ్ డేటు అనౌన్స్ చేసిన బిఫోరు 6 నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదవాలి. ఓకేనా? ఈ 6 నెలలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చదవాల్సిందే ఖచ్చితంగా. నేను చదవనంటే కుదరదు. 6 నెలలకు సంబంధించిన మనకి ఎగ్జాము 6 నెలల్లో ఎగ్జామ్ మనకి డేటు ఫర్ ఎగ్జాంపుల్ జూన్లో ఎగ్జామ్ ఉందని అనౌన్స్ చేసిండండి. ఆ ఎగ్జామ్ డేట్కి బిఫోర్ 6 months ఖచ్చితంగా నువ్వు చదవాల్సిందే. ఇక 1 year అంటే ఎవరి వల్ల కాదు. అది చదువుతా అంటే చదువు మంచిదే, నేను కాదంటే. నీకు గుర్తుపెట్టుకునే కెపాసిటీ ఉంది సార్, నాకు నేను చదువుతా, కరెంట్ అఫైర్స్లో 2-3 మార్కులు అడుగుతున్నారు సార్, ఎందుకు పోగొట్టుకోవాలంటే ఎస్, యూ కెన్ రీడ్ ఇట్ ఇఫ్ యూ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ కేపబుల్. నీకు అంత స్ట్రెంత్ ఉంటే నువ్వు 1 year వరకు చదువుకో, ఏం కాదు, ఉపయోగపడుతుంది. గుర్తుంటాయి, నాకు ఉపయోగపడతాయి ఖచ్చితంగా. ఒక మార్క్ నీకు తెప్పిస్తుంది, ఎక్స్ట్రా తెప్పిస్తుంది ఇంకా ఏ సబ్జెక్ట్లో అయినా. ఓకేనా? కాబట్టి ఈ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. దట్ 6 నెలలకు ముందు ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసినాక 6 నెలలకు ముందు చదవండి. నేను 8 months చదువుతా అంటే చదవండి, ఏం కాదు. 1 year చదువుతా అంటే చదవండి. 1 year కంటే ఎక్కువ పోకండి, వేస్ట్. ఇది మాత్రం ఇంపార్టెంట్. మరి ఏం చదవాలి? న్యూస్ పేపర్ చదవండి చాలు. ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసినాక నేను చెప్తాను, అప్పుడు చెప్తాను మీకు. ఒక లిమిటెడ్ మ్యాగజైన్ ఏదైనా చెప్తాను, మార్కెట్లో లభించే లిమిటెడ్ మ్యాగజైన్ ఏదైనా చెప్తాను. ఓకేనా? మరి న్యూస్ పేపర్లో ఎట్లా చదవాలి, ఏం చదవాలి, ఎట్లా క్యాచ్ చేయాలి దాన్ని అనేది మన వీడియోస్ ఉన్నాయి ఆల్రెడీ. చిరంజీవి ఎడ్యుకేషన్ ఛానల్లో కరెంట్ అఫైర్స్ పైన కొన్ని క్లాసెస్ అందించడం, దాన్ని ఫాలోఅప్ చేస్తే సరిపోతుంది. ఒక్క మార్క్ కూడా ఇంపార్టెంటే, మీరు ఆ ఒక్క మార్క్ని కూడా వదిలేయకండి. సో ఇదండి దీనికి సంబంధించిన అంశం. మరి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, మెసేజ్లు పెడుతున్నారు, డైరెక్ట్ మాట్లాడండి. ఎస్ హరి గారు, డోంట్ వరీ. నువ్వు మీకు సిలబస్ కంప్లీట్ చేసే బాధ్యత నాది. మీ సిలబస్ కంప్లీట్ చేసే బాధ్యత నాది. యూ డోంట్ వరీ, నో నీడ్ టు టెన్స్.
అదే చెప్పినా కదా, ఒకే రోజు చెప్తే బాగోదు. నేను ఏం చేస్తానంటే డే బై వైజ్గా మీకు క్లాస్ టైం పెంచుకుంటూ పోతాను. ఒకేసారి చెప్పినా కానీ బాగోదు, టైం పెంచుకుంటూ వెళ్తాను. మీకు క్లాసు ఇప్పుడు ఇదే సిలబస్ అనాలిసిస్ని 1 అవర్లో కంప్లీట్ చేస్తాను. ఒక రోజు మొత్తం చెప్పగలుగుతా, హాఫ్ డే మొత్తం హాఫ్ డే కూడా చెప్పగలుగుతా. అర్థమైందా? అర్ధ గంటలో కూడా కంప్లీట్ చేయగలుగుతా సిలబస్ అనాలిసిస్. బట్ కానీ విల్ గో స్లోలీ. మీకు విషయం తెలుసో తెలియదు, రేపు ఎగ్జామ్ అనగా ఆ రోజు మార్నింగ్ 8 గంటల నుంచి నైట్ 9 గంటల వరకు క్లాసెస్ తీసుకున్నా. మీకు తెలుసా? ఉన్నారా ఎవరైనా ఇందులో? ఉన్నారా ఎవరైనా క్లాసెస్కి వచ్చిన వాళ్ళు? ఎవరైనా ఉన్నారా? ఉంటే నాకు మెసేజ్ పెట్టండి. తెలుసో మీకు తెలియదు అనుకుంటా. బహుశా 80 మెంబర్స్, 90 మెంబర్స్, 100 మెంబర్స్ అటెండ్ అయ్యారు క్లాస్కి. రియలీ? ఎస్, 120 మెంబర్స్ కూడా అటెండ్ అయ్యారు లైవ్ సెషన్ లాస్ట్ 2023 ఎగ్జామ్ బిఫోర్. ఓకే, మళ్ళీ మనము రేపటి క్లాస్లో 10 o'clockకి వెళ్దాం. ఓకేనా? నేను ఎక్స్టెండ్ చేస్తాను, టైం ఎక్స్టెండ్ చేస్తాను. డోంట్ వరీ ఆల్. రైట్? ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో నేషనల్ యూపీఎస్సీ లెవెల్ నుంచి మొదలు పెడితే మన ఆర్ట్ ఎగ్జామ్ వరకు, ఇంకా కింది స్థాయి ఉద్యోగాల వరకు ఏ ఉద్యోగమైనా కానీ మనము సిలబస్ పట్టాలి, జాబ్ కొట్టాలి. సిలబస్ పట్టాలి, జాబ్ కొట్టాలి. అర్థమైందా? సిలబస్ అవపోసన చేయాలి. ప్రతి ఒక్క అంశం నీ మైండ్లో స్టోర్ అయి ఉండాలి. మీకు విషయం తెలుసో తెలియదో, సిలబస్లో ఉన్న అంశాల నుంచే మనకి మినిమం 5 మార్కులు అడుగుతారు మనకి సిలబస్లో ఉన్న పదాల గురించి. నమ్ముతారా మీరు? ఇట్స్ రియల్లీ ట్రూ అండి, అది నిజం. అది సిలబస్లో ఉన్న అంశాల నుంచే మనకి 5 మార్కులకి క్వశ్చన్స్ పడతాయి. సిలబస్లో ఉన్న యూజ్ చేసిన పదాల నుంచే 5 మార్కులు క్వశ్చన్స్ పడతాయి అనే విషయం మీరు గ్రహించాలి. అర్థమైందా? ఓకే, సో కాబట్టి నేను చెప్పే అంశం ఏంటంటే, మై డియర్ స్టూడెంట్స్, సిలబస్ను మీరు అవపోసన చేయాలి. అదొక్కటే మెయిన్ కావాల్సింది. దాని తర్వాత మీరు ఏం చేసినా కానీ మీకు ఆటోమేటిక్గా నేను చెప్పే ప్రతి ఒక్క అంశం కూడా మీ మైండ్లో స్టోర్ అవుతూనే ఉంటుంటుంది అనమాట. సిలబస్లో లేని అంశం మీరు చదవాలి, గుర్తుపెట్టుకోలేదనుకో, నేను ఎక్కడ చెప్తున్నా, ఏ సబ్జెక్ట్ గురించి చెప్తున్నా, ఏ టాపిక్ గురించి చెప్తున్నా అనేది మీకు మైండ్లో ఒక క్వశ్చన్ లాగా మిగిలిపోతుంటుంది అనమాట. సో దాట్ యూ మస్ట్ అండర్స్టాండ్ ద సిలబస్ ఆఫ్ ది కాన్సెప్ట్స్. సిలబస్లో ఉన్న కాన్సెప్ట్స్ ఏమున్నాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను. ఒక క్వశ్చన్, ఎంతమంది మీరు నోట్బుక్స్ పెట్టిరు? ఫస్ట్ క్వశ్చన్, స్పైరల్ బైండింగ్ అని చెప్పిన. స్పైరల్ బైండింగ్ నోట్బుక్ ఎంతమంది పెట్టిరు? ఎంతమంది దగ్గర ఉన్నాయి? ఒకసారి నాకు గ్రూప్లో పెట్టండి, మెసేజ్ పెట్టండి. నాకు వాట్సాప్ గ్రూప్లో పర్సనల్గా నాకు ఎంతమంది మీరు నోట్బుక్ పెట్టిరు, మీరు క్లాసెస్ నోట్ చేసుకోవడానికి ఎంతమంది నోట్బుక్ పెట్టిరు నాకు ఒకసారి మెసేజ్ పెట్టండి. నాకు ఫోటోలు తీసి పెట్టండి తొందరగా. మీరు తొందరగా. ఎంతమంది దగ్గర తొందర ఇమీడియట్లీ. ఒక్కళ్ళు మెసేజ్ పెట్టలే. కొన్నరా లేదా అసలు? అశ్విని గారు, మహమ్మద్ అఫ్రోజ్, హరికృష్ణ గారు, నాగమణి గారు,
ఓకే హరికృష్ణ గారు, గుడ్, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ అండి. అమ్మా నా రిక్వెస్ట్ ఏంటంటే సమ్ ఆఫ్ ది క్లాసెస్ హూ ఆర్ బై ద క్లాసెస్, మన క్లాసెస్ ఎవరైతే క్లాసెస్ తీసుకున్నారో మన క్లాసెస్ తీసుకున్న వాళ్ళు, ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న వాళ్ళు, ఇప్పుడు లైవ్ సెషన్ జరుగుతుంది. మాకు ఎగ్జామ్ అప్పుడు మళ్ళీ లైవ్ క్లాసెస్ పెట్టండి సార్ అంటే నేను పెట్టను. మళ్ళీ ఎవరైతే లాస్ట్ 3-4 మంత్స్ నుంచి తీసుకున్నారో వాళ్ళందరూ కూడా 6 మంత్స్ బిఫోర్ వరకు ఉన్న 6 మంత్స్ వరకు తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు లైవ్ క్లాసులు వినడానికి దే ఆర్ వెల్ ఎలిజిబుల్ అనమాట. కాబట్టి మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైతే లైవ్, నేను అన్ని గ్రూప్లో ఫార్వర్డ్ చేసినా ఈరోజు మళ్ళీ స్పెసిఫిక్గా ఒక్కొక్క పర్సన్కి కాల్ చేసి చెప్తా. లైవ్ క్లాసులు జరుగుతున్నాయి. దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. దిస్ ఇస్ మోస్ట్. ఆఫ్లైన్ ఎట్లా ఉంటుందో మీకు అదే విధంగా క్లాసెస్ ఉంటాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఆఫ్లైన్ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయో లైవ్ క్లాసెస్, ఎందుకంటే నేను క్వశ్చన్ అడుగుతున్నా, మీ దగ్గర నుంచి ఆన్సర్ రాబడుతున్నా, ఆన్సర్ వచ్చినాక నేను నెక్స్ట్ దానికి పోతున్నా. అవునా? ఇది ఈక్వల్ టు ద లైవ్ సెషన్, లైవ్ ఆఫ్లైన్ సెషన్.